ట్రంప్ చేయబోయే ఈ పని వల్ల దునియాకి ఎంత డేంజరో తెలుసా? అమెరికా ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్ కంపెనీ యొక్క ఏఐ మోడల్ యొక్క ఫుల్ యాక్సెస్ ని వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యుఎస్ గవర్నమెంట్ కి ఇవ్వాలని అమెరికా గవర్నమెంట్ అడిగింది. కానీ ఆంథ్రోపిక్ దీన్ని క్లియర్ గా రిజెక్ట్ చేసింది. కావాలంటే ఏఐ వాడుకోండి, కానీ పబ్లిక్ పై నిఘా పెట్టడానికి అస్సలు ఒప్పుకోమని క్లియర్ గా తేల్చి చెప్పేసింది. దీంతో అమెరికా యొక్క పెంటగాన్ డిఫెన్స్ సిస్టమ్ ఏఐ యూజ్ చేసేసి ఫుల్లీ అటానమస్ వెపన్ ని తయారు చేయాలని చూస్తుంది. మనుషులకు బదులుగా రోబోట్లని యుద్ధంలో వాడాలని చూస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రజలు తమ ఫోన్ల నుంచి చాట్ జీపీటీని డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓపెన్ ఏఐ యుఎస్ గవర్నమెంట్ ఇంకా మిలిటరీతో పార్ట్నర్షిప్ లో ఉంది. యాక్సిస్ కంట్రోల్లో ఉంది, కానీ పార్ట్నర్షిప్ అయితే ఉంది. ఇక్కడే జనాలకు ఏమర్థమైందంటే ఓపెన్ ఏఐ ఇలా యుఎస్ గవర్నమెంట్ కి ఇంకా మిలిటరీకి ఈ రకంగా హెల్ప్ చేస్తుందని తెలియడంతో తమ ఇన్ఫర్మేషన్ ఇంకా తమ డేటా వేరే పనులకు ఉపయోగించే ప్రమాదం ఉందని చెప్పి తెలుసుకునే ప్రజలు తమ ఫోన్ల నుంచి చాట్ జీపీటీని డిలీట్ చేస్తున్నారు. చాట్ జీపీటీ రావడం వల్ల చాలా మందికి హెల్ప్ అయితే జరిగింది. కాకపోతే మన ఇన్ఫర్మేషన్ ని, మన డేటాని దేనికోసం వాడాలనుకుంటున్నారు?